3 మినిట్స్ డిస్కషన్‌లోనే ఒక లే ఆఫ్ జరిగిందంటే, ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ పరంగా అసలు నమ్మకం అనేది డే బై డే కోల్పోతున్నారండి. సో, సాఫ్ట్‌వేర్ జాబ్స్ అంటే ఒక నమ్మకమైన జాబ్ అనుకోవడం మాత్రం ఈ రోజుల్లో కష్టమైపోతుంది. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే, సో అతను ఎన్నో ఇయర్స్ నుండి ఒక కంపెనీలో ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తూ ఉంటే సడన్‌గా అతనికి హెచ్ఆర్ ఒక కాల్ అయితే షెడ్యూల్ చేశారు. అతను అనుకున్నది ఏంటంటే ఏదో ప్రాజెక్ట్ అప్డేట్స్ కానీ లేకపోతే న్యూ టాస్క్ కానీ ఏదైనా న్యూ అసైన్మెంట్స్ ఇలాంటివి ఏమైనా డిస్కస్ చేస్తారేమో అని అతను అనుకున్నారు. సో ఫైనల్గా హెచ్ఆర్ చెప్పిన ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఆ 3 మినిట్స్లో యువర్ రోల్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్, టుడే ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే. ఆ మాట చెప్పిన వెంటనే ఫ్యూ వర్డ్స్లోనే ఆ కాల్ అయితే కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఐటీ ప్రొఫెషనల్ 3 మినిట్స్ లే ఆఫ్ స్టోరీని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసుకున్నారు. కార్పొరేట్ కల్చర్ ఎలాంటిదంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత లాయాలిటీగా ఉన్నా కూడా వాళ్ళు కావాలనుకుంటే ఓవర్ నైట్లోనే వాళ్ళు వాళ్ళ వర్కింగ్ని ఆర్ ఎంప్లాయీస్ని రీస్ట్రక్చర్ చేసుకోగలరు. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా బ్యాకప్ ప్లాన్లు ఉండాలి. అది మనీ పరంగా కానీ ఆర్ ఏదన్నా జాబ్ ఇన్ కేసు మీకు లాస్ అయినా కూడా ఇన్ టైంలో మళ్ళీ జాబ్ తెచ్చుకునేలాగా మీరు ఒక కమ్యూనిటీని మెయింటైన్ చేసుకోవాలి, నెట్వర్క్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇతను షేర్ చేసిన పోస్టు వెంటనే అది బాగా వైరల్ అయ్యి స్ప్రెడ్ అయ్యి అది చాలామందికి రీచ్ అయింది. వెంటనే చాలామంది న్యూ హెచ్ఆర్స్ న్యూ ఎంప్లాయీస్ అతనికి కొంత రిఫరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకొంతమంది వాళ్ళ లే ఆఫ్ స్టోరీస్ని కూడా ఆ పోస్ట్ కింద కామెంట్ రూపంలో తెలియజేశారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడూ ఒక బ్యాకప్ ప్లాన్ చేసుకుంటూ ఉండండి, మనీ పరంగా సేవ్ చేసుకోండి అండ్ మీ జాబ్ పరంగా కూడా ఇన్ కేస్ ఏదైనా లాస్ అయినా కూడా వేరే వాళ్ళు మీకు సపోర్ట్ చేసేలాగా మీరు మంచి నెట్వర్క్ని ఫాలోఅప్ చేయండి.